బాగా జరుగుతున్నాయి, వదిలేయండి అన్న, మీకు దండం పెడతా, బాగా జరుగుతున్నాయి, వదిలేయండి. మీరు అనుకున్న ఫార్ములా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పారు, ఖచ్చితంగా వచ్చింది. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది అన్న, అటు పోయి వస్తాను, నేను పోయి వస్తాను, దండం పెడతా, బాగుంది పో. రేవంత్ రెడ్డి గారు కొంచెం క్లోజ్ గా ఉంటారని చెప్తారు. నేనేం ఉండను సార్, ఆయన ముఖ్యమంత్రి సార్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నేను 2004లో ఇక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, మళ్ళీ వచ్చారా? సో మళ్ళీ దీనికి కూడా రేపు రాబోతున్నారు. ఎలా ఉంటుంది రేపు? ఎలాగో అయితే ఖచ్చితంగా అప్పుడున్న పరిపాలన సేమ్ రిపీట్ గారు బాగా గుర్తొచ్చారు, నాకు నిజంగా బాగా గుర్తొచ్చారు పాపం రాజశేఖర రెడ్డి పరిపాలన మళ్ళీ ఇక్కడ జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతా? రాజశేఖర రెడ్డి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ రేవంత్ రెడ్డి గారు, ఆ పరిపాలన జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. మనతో పాటు శివసేన రెడ్డి గారు ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా, మంచి జోష్లో ఉన్నట్లున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అలాగే మీరు యువకుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం తీసుకొచ్చారు, ప్రముఖ పాత్ర పోయించారు యువకులు అందరిలో కూడా. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎలా అనిపిస్తుంది ఫీల్? ఖచ్చితంగా యువకులకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట అంతా నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, రేపు అన్న సీఎం కాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మేము మాట ఇచ్చినామో, ఏదైతే హామీ ఇచ్చినామో యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చినా అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఒక సవాలే అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సవాళ్ళు ఎదుర్కోబోతుందని చెప్తున్నారు. సో ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలుపరచబోతున్నారు? సవాళ్ళు ఏమీ కాదు, అవలీలగా వాటిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాము. ఇప్పుడు వాళ్ళు 5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినరు, 5 లక్షల అప్పు పోయినా ఎట్టయితే చేసిపోయినరో వాటన్నింటినీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఏదైతే న్యాయం జరుగుతుందో మేము మాట ఇచ్చినామో ఇప్పుడు జరిగింది కొద్ది ఎక్కువ ఉన్నది అంతే. దాంట్లో సవాళ్ళు ఏం లేదు. ఎటువంటి సవాళ్ళనైనా, ఎటువంటి సమస్యకైనా సమాధానం చెప్పగల శక్తి రేవంత్ అన్నకు ఉంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఉంది. దాని విషయంలో ఎనుదిరిగేది లేదు. బరాబర్ ఆ సవాళ్ళన్నింటినీ నెరవేర్చి తీరే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ అన్న. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొంత సీఎం సీట్ కోసమో లేదంటే డిప్యూటీల కోసమో మంత్రుల కోసమో కొన్ని చిన్న డిస్కషన్లు అన్ని జరుగుతూ ఉన్నాయి 2-3 రోజుల నుంచి. సో అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే కనుక ఇలాంటివే జరుగుతాయి అని చెప్తున్నా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? అదంతా టీ కప్పులో తుఫాను. అసలు అది ఎక్కడ జరిగింది సమస్య? మా లోపల మాకు జరిగింది. కొన్ని ఎక్కడ ఆ డిస్టర్బెన్స్ జరగలేదు. క్లియర్ కట్గా పార్టీ అధిష్టానం ఉంది, క్లియర్ కట్గా మంత్రులందరూ ఉన్నారు, క్లియర్ కట్గా రేవంత్ అన్ననే సీఎం చేయాలన్నది పార్టీ అధిష్టానానికి తెలుసు, ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారు. జరిగిన దాన్ని ఖచ్చితంగా ఆశించిన దాంట్లో ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా కూడా ఖచ్చితంగా తప్పు ఏం లేదు కాబట్టి, అడగడంలో తప్పు లేదు కాబట్టి ఆవిడ అడగడం జరిగింది. దానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సముచితమైన స్థానం ఇచ్చింది. కాబట్టి మొదటి నుంచి ఏదైతే ఆశించినామో రేవంత్ అన్ననే ముఖ్యమంత్రి కావాలని అందరూ ఆశించారు, హైకమాండ్ ఆశించింది, ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా ఆశించారు. ఖచ్చితంగా అదే విధంగానే జరిగింది. దాంట్లో ఏం లేదు. చూసేతోడు కరెక్ట్గా చూస్తే అదే విధంగా కనపడుతుంది, చూసేతోడు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే పచ్చ కనబడుతుంది, ఎర్ర కద్దాలు పెట్టుకుంటే ఎర్ర కనబడుతుంది. వాళ్ళకి అట్లా కనబడుతుంది కాబట్టి వాళ్ళకి అదే విధంగానే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత కానీ, కొంతమంది చదువుకున్న విద్యార్థులు కానీ ఈరోజు గతంలో ఐటీ మంత్రి ఎవరు చేశారు, ఆయన కొంతవరకు డెవలప్ చేశారు, ఈసారి ఆయనకి ధీటుగా ఉండి ఐటీ మంత్రి ఎవరు అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఏంటి పరిస్థితి మీ దాంట్లో? అలాంటి స్టఫ్ ఉన్న నాయకులు ఎవరున్నారు? మా దాంట్లో ప్రతి ఒక్కరూ స్టఫ్ ఉన్నోళ్ళే ఉన్నారు. వాళ్ళలాగా ఒకడే స్టఫ్ ఉన్నాడు అవతల. ఇక్కడ ప్రతి నాయకుడికి, ప్రతి ఎమ్మెల్యేకి స్టఫ్ ఉంది. కాబట్టి ఎవరికి ఇచ్చినా ఆ బాధ్యతను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బాధ్యత నెరవేర్చే శక్తి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏం నిర్ణయం తీసుకున్నా అన్ని విషయాలు రేవంత్ నాకు తెలుసు కాబట్టి ప్రతిదీ మా ముఖ్యమంత్రి గారు దగ్గరుండి క్షుణ్ణంగా చూసి ప్రతి ఒక్కరికి పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన, రేవంత్ అన్న అధ్యక్షతన జరగబోతుంది. నిజంగానే బీఆర్ఎస్ పరిపాలన జరిగింది, ఆ పరిపాలన భర్తీ చేస్తారా, ఇంకా ఎక్కువ చేస్తారా, వాళ్ళకన్నా తక్కువ చేస్తారా పరిస్థితులు? అలాంటి డిస్కషన్స్ కొన్ని జరుగుతున్నాయి కామన్ పబ్లిక్ మధ్య. ఎలా చెప్తారు జిన్నాస్? వాళ్ళ పరిపాలనతో పోల్చుకుంటే మాది రామరాజ్యం. ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు వరకు ఎన్ని చెప్పినో ఏది చేయలే. మేము చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏందో ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా అయితే సస్యశ్యామలంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. కాబట్టి ఈరోజు మాకు అధికారాన్ని కట్టబెట్టినరు, క్లీన్గా ఎక్కడా ఇబ్బంది లేకుండా 64 సీట్లు మాకు ఇచ్చి ఈరోజు అధికారంలో పెట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏవైతే మేము చెప్పినామో అన్ని విషయాలు, అన్నింటికి అన్ని పథకాలు అమలు చేస్తాం. దాంతోపాటు చెప్పుని కూడా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చారో, ఈ పథకాలు అనుకున్నారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి యూత్ కాంగ్రెస్ నాయకులు అలాగే శివసేన రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో మనం ఇక్కడ దాదాపుగా చాలా మంది నాయకులు అయితే ఇక్కడ చేరుకుంటున్నారు, కార్యకర్తలు చేరుకుంటున్నారు, అభిమానులు చేరుకున్నారు. అలాగే ఇక్కడ దాదాపుగా పెద్ద ఎత్తున ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఏర్పాట్లు చేయడానికైతే ఇక్కడికి రీచ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.
సో ప్రస్తుతానికి మనతో పాటు చామల కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. సార్ ఎలా ఉంది కొత్త జోష్, కొత్త ఉప్మేత ఉంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఎలా అనిపిస్తుంది? ఇంకా ఉంటుంది కదా, తెలంగాణ ఇచ్చి కూడా 2 సార్లు బయట అధికారం లేకుండా ఉన్నాం. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. మేము ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ఇంటింటి ప్రచారంలో సక్సెస్ అయ్యి మేము ఏదైతే అధికారంలోకి వచ్చామో ఆ 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇదే ఎల్బీ స్టేడియంలో, ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ ప్రమాణ తొలి సంతకం అప్పుడు ఉచిత కరెంటు మీద పెట్టడం జరిగింది. ఈసారి తొలి సంతకం 6 గ్యారెంటీల మీద పెట్టడం జరుగుతుంది. 2004లో ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేశారు, మళ్ళీ అదే పరిపాలన రిపీట్ అయ్యే అవకాశం ఉందా రాష్ట్రంలో? 100% పరిపాలన అనేది చిత్తశుద్ధితో చేయాలి. పరిపాలన కమిషన్ల కోసం చేయొద్దు, పరిపాలన ప్రజల సంక్షేమం కోసం చేయాలి. తెలంగాణ మిగులు రాష్ట్రంగా 2014 టీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి చేతిలో పెడితే 5.5 లక్షల కోట్లు అప్పైంది. దేనికైంది? 2 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం మనకు ఆర్థిక బడ్జెట్ ఉన్న తర్వాత కూడా 5.5 లక్షల కోట్లు అప్పైంది. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే ఫైనాన్స్ బాగా అవగాహన ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఖర్చు పెట్టడానికి డబ్బులు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కాబట్టి ఎలా పెడతారంటారు, దీనికి ఒక ప్లాన్ ఉంటే, మనిషికి ఆలోచన ఉంటే డెఫినెట్గా ఇంప్లిమెంట్ కూడా చేస్తాం. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం. ఈ 6 గ్యారెంటీలు కాకుండా మీ మేనిఫెస్టో అన్ని కూడా అమలు పరచడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో నిజంగా సాధ్యపడే అవకాశం ఉందా? డెఫినెట్గా నేను అదే చెప్తున్నా మీకు. తెలంగాణ ఇచ్చినప్పుడు 60 కోట్ల అప్పు ఉండే, ఆ రోజు ఏ ఒక్క కిస్తీ కట్టాల్సిన అవసరం లేకుండా ఈరోజు వాళ్ళు 5.5 కోట్లు అప్పు చేసారు. దేనికోసం చేసారు? 5 లక్షల 50,000 కోట్లు, 5.5 లక్షల కోట్లు దేనికోసం చేసిర్రు అనే దాని మీద మనం ఎంక్వైరీ చేస్తాం. అలాగే రాష్ట్రంలో ఆర్థికంగా బడ్జెట్ అనే దాన్ని ఎలా క్రియేషన్ చేసుకోవాలి, ఏం చేస్తే మన రాష్ట్రం మళ్ళీ మిగులు బడ్జెట్గా తీసుకురావాల్సిన ప్రయత్నం కూడా చేస్తూ ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైతే కొన్ని పథకాల్లో అవినీతి జరిగిందో వాటన్నింటినీ కూడా వెలికి తీసే ప్రయత్నం జరుగుతాయి ఈ గవర్నమెంట్లో. నిజంగానే వాళ్ళ మీద కొన్ని కమిటీలు వేయడమో లేదంటే ఇలాంటివి జరుగుతాయి? ఫస్ట్ మనం అధికారంలోకి ఈరోజు వచ్చినాం, మన మీద ఒక బాధ్యత ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత మంచి మంత్రివర్గం కూర్పుతోటి ఫస్ట్ ఒక దిశ అనేది తయారు చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మొదటి అంశం. రెండో అంశం, గతంలో ఏమైనా తప్పిదాలు జరిగితే ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనకు వాళ్ళని మర్చిపోదామన్నా వాళ్ళు చేసిన అప్పు మనం మరవనియదు. ఎందుకంటే అది మన కళ్ళ మీద ఉంటుంది, మనం మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. సో మనం ఈరోజు రోజుకి తలసరి 1,50,000 రూపాయలు అప్పయింది తెలంగాణ ప్రజల మీద, ఒక్క మనిషి మీద. సో డెఫినెట్గా మాకు ఆ బాధ్యత ఉంది. ఆ అప్పు దేనికోసం చేసిరు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిరా, కుటుంబ అభివృద్ధి కోసం చేసిరో తెలుసుకొని వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ప్రధానంగా ఫైనల్గా ఏంటంటే ప్రగతి భవన్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా ఇది ప్రజాభవన్ అవుతుంది, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తామని చెప్పారు. నిజంగానే అది సాధ్యం అవుతా, లేదంటే గతంలో లాగా మీరు కూడా అలాగే సెక్యూరిటీ కావాలని కొనసాగిస్తారు? మీకు ముందు నుంచే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రగతి భవన్లో ఉండో ఫామ్ హౌస్లో ఉండో పరిపాలన అందియదలుచుకోలే. గత 5 ఏళ్ళుగా మనకు సెక్రటేరియట్ లేదు, అసెంబ్లీలో అపోజిషన్ లేదు. అపోజిషన్ ఉన్న అసెంబ్లీలో కూడా 12 మంది ఎమ్మెల్యేలను ఆయన కొనుక్కొని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. మేము ఈరోజు మాకు సరి అయిన అపోజిషన్ ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాం. ఈ అపోజిషన్ పార్టీలు కూడా ప్రజల కోసం పోరాటం చేసి ఏం జరుగుతుందో వాళ్ళు కూడా ప్రజలకు తెలియజేయాలి. మేము కూడా ప్రజల ముందు పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాం. ఫైనల్లీ వన్ మోర్ క్వశ్చన్, ధరణి పోర్టల్ని రద్దు చేస్తాం కాంగ్రెస్ పార్టీ రాగానని చెప్పారు. ధరణి పోర్టల్ని కొనసాగిస్తారా, లేదంటే ఫైనల్గా దాన్ని అనుకున్నట్లుగానే గతంలో అనుకున్నట్లుగానే తీసేస్తారు? అది తప్పుడు ప్రచారం. ధరణి పోర్టల్ రద్దు చేయడం కాదు, ధరణి పోర్టల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పినాం. కౌలు రైతుల కాలం లేదు, చాలా మందికి ఇబ్బందులు అవుతున్నాయి. ధరణి అనేది పెట్టి అసైన్మెంట్ భూముల్ని కూడా దాంట్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటి ప్రక్షాళన చేసి అసలు ధరణి అనేది ఒక వెబ్సైట్ పేరు. ఆ ధరణి అనేది మనం అదేదో పాస్ పుస్తకం మీద రాస్తే అదేదో దాని మీద వ్యవస్థ అనుకుంటారు. వ్యవస్థ కాదు అది. దాంట్లో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు వారి భూమిపై హక్కులు, వారు కౌలు రైతులు కానీ ఇంకే రైతులకు కూడా వారికి కూడా కష్టపడుతున్నందుకు వారికి రావాల్సిన హక్కులను కల్పించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి అయితే అది ఖచ్చితంగా కిరణ్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా ధరణి పోర్టల్ ఏదైతుందో ధరణి పోర్టల్లో మార్పులు చేస్తామని చెప్తున్నారు. కౌలు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా రైతులకు కానీ రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కొన్ని ప్రక్షాళన అయితే చేస్తానని చెప్తున్నారు. మరొక పక్క ప్రగతి భవన్ ఏదైతుందో ఆ ప్రగతి భవన్కి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ అయితే ఖచ్చితంగా అక్షరాల్లో నిజమయ్యే అవకాశం ఉంది. ఆయన ఫామ్ హౌస్లోనూ ప్రగతి భవన్లోనే ఉండి పరిపాలన అయితే చేయరు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో విధంగా ప్రగతి భవన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ప్రస్తుతానికైతే ఎల్బీ స్టేడియంలో మరికొంతమంది నాయకులు అయితే వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది పర్యవేక్షించడానికి వచ్చారు.